ఇన్ని సో చాలా క్యారెక్టర్స్ చేస్తారు. అంటే వెరైటీస్ మీరు వచ్చిన క్యారెక్టర్సే చాలా డిఫరెంట్‌గా ఉంటది. దానిలో మీకు చాలా టఫ్ ఎమోషన్ ఇది నాకు దీనిపైన వర్క్ చేయాలి. అన్ని క్యారెక్టర్స్ మీద మీరు వర్క్ చేస్తారు నేను చూసాను. బట్ ఒకటుంటది ఒక యాక్టర్‌కి ఇది దీనిపైన నేను వర్క్ చేయాలని ఉంటది. అది ఏంటి? వాట్ కైండ్? అంటే విచ్ ఏది టైప్? అంటే జనరల్‌గానా? అంటే జనరల్‌గానే. ఒకటేంటంటే నాకు కూడా 54th ఇయర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇయర్ 55 వస్తుంది. చైల్డ్ ఆర్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాను. అది వేరే కానీ అంటే ఒక ఆర్టిస్టు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకోవాలి, కొత్తదనాన్ని ఇవ్వాలి. దానికోసం ప్రయత్నిస్తాను. నా అదృష్టం ఏంటంటే నాకున్న యంగ్ డైరెక్టర్స్ ప్రతి వాళ్ళు కూడా ఒక కొత్త క్యారెక్టర్తో పాటు ఒక కొత్త లుక్కు, ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నారు. సో ఇది నిజంగా ఇది ఎప్పుడు కూడా నా సక్సెస్ నాది అని నేను అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చెప్తాను ఇది మనం నమ్మాల్సింది, ఒప్పుకోవాల్సింది. సినిమా ఆడియో విజువల్ మీడియం అనేది డైరెక్టర్స్ మీడియం. నేను ఒక డైరెక్టర్ కొడుకుని, విజయనిర్మల కొడుకుని, జంధ్యాల గారి శిష్యుడిని. అదేవిధంగా గొప్ప దాసరి నారాయణరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, వంశీ, రేలంగి నరసింహారావు గారు, ఈవీవి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళతో పనిచేశాను. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ డైరెక్టర్స్. సో ఈ డైరెక్టర్స్ అందరూ కొత్తగా సృష్టిస్తేనే దాన్ని అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఈ సినిమాకి ఇంజిన్ లాంటి వాడు అనమాట. అది లేకపోతే బండి నడవదు. దాన్ని నడపాలంటే పెట్రోల్ కావాలి. అదే యాక్టర్స్. దాంట్లో మేమందరం కలిస్తే ఈ బండి ముందుకెళ్తుంది.